ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో బూడిద గుమ్మడికాయను ఉపయోగించి ఈ సమ్మర్ సీజన్ స్పెషల్గా మజ్జిగను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా మజ్జిగ అంటే అందరికీ తెలుసు, కానీ బూడిద గుమ్మడికాయ మజ్జిగ ఏంటి డాక్టర్ గారు? కొత్తగా ఉంది రెసిపీ. బూడిద గుమ్మడికాయలో 95-96% నీరే ఉంటుంది. అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, లవణాలు ఎక్కువ ఉంటాయి. వేసవికాలం రక్తంలో నీటి శాతం బాగా తగ్గి రక్తంలో pH ఎక్కువ అవుతుంది. pH ఎక్కువ అవటం మంచిది కాదు, ఆమ్లత్వం వైపు వెళుతుంది మన ఘాటు. ఆ pHని క్షారత్వం వైపు తీసుకెళ్ళటానికి బూడిద గుమ్మడికాయ క్షార స్వభావం మొట్టమొదటి గొప్ప ఆహారం. అందుకని ఆ మజ్జిగ చలవ చేస్తుందని తెలుసు. ఆ మజ్జిగలో బూడిద గుమ్మడికాయ కలిపితే ఇంకా కూలెంట్ లాగా పనికొస్తుంది అన్నమాట. ఒట్టిగా బూడిద గుమ్మడికాయ అంటే జ్యూసు అంతగా నచ్చదు టేస్ట్. మజ్జిగలో ఈ జీలకర్ర అవి పొడులేసి బూడిద గుమ్మడికాయ కలిపితే టేస్ట్ భలే బాగుంటుంది. బూడిద గుమ్మడికాయ కలిపినట్టు కూడా తెలియకుండా బూడిద గుమ్మడికాయ మజ్జిగ బాడీకి కూలెంట్ లాగా లవణాలన్నింటిని అందించడానికి pHని నార్మల్ చేయడానికి అద్భుతంగా పనికొస్తుంది. ఆ మజ్జిగ చూడండి. యాష్ గార్డ్ చాచా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్క సుమారు 1/2 kg, పెరుగు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బూడిద గుమ్మడికాయని లోపల బొరుగు తీసేసేయాలి. గింజలతో ఉండే బొరుగు లాంటి దాన్ని తొలగించేసేయాలి. ఆ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసేస్తాం. ముందే తొక్క తీసుకునైనా కట్ చేసుకోవచ్చు, అంటే తొక్కని ఎక్కువగా మందంగా చెక్కేయాలన్నమాట. అందుకని మామూలుగా మనం పేలర్తో చెక్కినప్పుడు కొద్దిగానే వస్తుంది, కానీ ఎక్కువ మందంగా తొక్క తీసేస్తేనే బూడిద గుమ్మడికాయ మందంగా ఉంటుంది. కాబట్టి కండ లాంటి దాన్ని బాగా తీసుకుంటే చాచాకు బాగుంటుంది అనమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అట్లా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసేసి దాంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, పుదీనా, పెరుగు కొద్దిగా వేస్తాం, నలగటానికి సరిపడా వేసేసి మొత్తం మిక్సీ జార్లో వీటన్నిటిని తిప్పి బాగా నలిగేటట్టు చేయాలి. అలా గ్రైండ్ చేసిన దాన్ని ఫిల్టర్ చేసేస్తే పిప్పంతా పైన ఆగిపోయి ఆ బూడిద గుమ్మడికాయ రసం మాత్రం కిందకి దిగుతుంది. అట్లా ఫిల్టర్ చేసిన బూడిద గుమ్మడి రసాన్ని తీసుకుంటాం, పైన పిప్పిని పక్కన పెట్టేస్తాం. ఇక ఈ రసంలోకి జీలకర్ర పొడి, కొత్తిమీర ఈ రెండింటిని వేసేసి బాగా కలిపేసేయాలి. కుండలో వీటిని పోయటం వల్ల వేసవికాలం చల్లగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఈ బూడిద గుమ్మడికాయ చాచా చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ తగ్గడానికి, అల్సర్ల ఎసిడిటీ తగ్గించడానికి, పొట్టలో కాస్త ఉడికిని తగ్గించడానికి కూడా చాలా బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏమాత్రం షుగర్ పెరగదు, మంచి లాభాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవచ్చు. చూశారు కదా, ఆల్కలిన్ మజ్జిగ. ఆల్కలిన్ డ్రింక్స్ అని మీరు ఆల్కలిన్ వాటర్ అని బాగా కాస్ట్లీ పెట్టి కొనుక్కు తాగుతున్నారు. ఇది చీప్ అండ్ బెస్ట్ ఆల్కలిన్ మజ్జిగ. ట్రై చేయండి.